హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జిగల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి అయితే హీరో ఒక దొంగ ఉంటాడు గైస్. ఇలా ప్రతి చోట దొంగతనం చేస్తూ ఉంటాడు గైస్. హీరో ఒక డ్రీమ్ వస్తుంది గైస్. ఆ డ్రీమ్లో హీరోయిన్ అయితే కల్లోకి వస్తుంటుంది. రియల్ లైఫ్లో కూడా హీరోయిన్ అయితే కలుస్తాడు గైస్. కలిసాక తర్వాత హీరోకి తెలుస్తుంది అంటే హీరోయిన్ కూడా దొంగ ఉంటుంది గైస్. హీరోయిన్ కూడా ఇట్లా ప్రతి చోట దొంగతనం చేస్తూ ఉంటుంది. చాలా అంటే ప్లాన్ వేసి ప్రీ ప్లాన్గా దొంగతనం చేస్తూ ఉంటుంది. తర్వాత హీరోకి తెలుస్తుంది హీరోయిన్ కూడా దొంగని. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ఒక ఇంటికి అయితే వెళ్తుంది గైస్. వెళ్ళాక అక్కడ ఒక లాకర్ అయితే చూస్తుంది. అయితే అడుగుతుంది ఆ లాకర్ గురించి. అయితే వాళ్ళే ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా ఆ కీ మా దగ్గర లేదు, మా తాత ముత్తాతల నుంచి ఉంది, ఇది మా నాన్న ఎక్కడ పెట్టాడో చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అయితే చెప్తారు గైస్. అది ఎలాగైనా ఓపెన్ చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటారు కానీ అది ఓపెన్ కాదు. హీరోయిన్ వాళ్ళ దగ్గర పనికి అయితే చేరుతుంది. అది ఎలాగైనా దొంగలిద్దామని హీరోకి చెప్పి, ఎందుకంటే హీరో ప్రతి లాకర్ని ఓపెన్ చేస్తే టెక్నిక్ అయితే హీరోకి తెలుసు కదా. హీరో సాయం తీసుకొని అది ఓపెన్ చేద్దామని అయితే హీరోయిన్ అనుకుంటుంది కదా. హీరోకి చెప్తుంది కానీ హీరో అంటాడు అది ఓపెన్ కాదు, ఎవరు ప్రయత్నించినా ఆ లాకర్ తోటి ఓపెన్ అవుతుంది అని చెప్తారు. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఒక పేపర్లో న్యూస్ అయితే చూస్తుంది గైస్, ఒక ప్యాలెస్ గురించి. అయితే హీరోయిన్తో షేర్ చేసుకుంటూ ఆ ప్యాలెస్ మందే, దాంట్లో ఉన్న అవన్నీ ఆస్తులు మన నాన్నని మోసం చేసి వాళ్ళు లాక్కున్నారు. మీ నాన్న ఎక్కడున్నా కూడా తెలియదు, ఇప్పుడు దాకా మనకి బ్రతుకున్నారో చనిపోయారు. వాళ్ళు ఎవరైతే హీరోయిన్ వెళ్ళిందో కలోనికా లాకర్ గురించి వాళ్ళే గైస్, వాళ్ళు మోసం చేసింది వాళ్ళ నాన్నని వాళ్ళే. హీరోయిన్ తర్వాత తెలుసు మమ్మీ చెప్పాక. మరి ఇవన్నీ తెలుసుకున్న హీరోయిన్ ఏం చేసింది? మరి వాళ్ళ నాన్న ఎక్కడున్నాను కనిపెట్టిందా? మళ్ళీ వాళ్ళ ఆస్తులన్నీ మరి హీరోయిన్ దక్కించుకుందా? మళ్ళీ వాళ్ళ నేరస్తులని కోర్టులో ఎలా నిరూపించింది? మరి హీరో సాయం తీసుకొని మరి ఇవన్నీ ఎలా చేసింది? మరి హీరో ఎలాంటి ప్లాన్ చేసి విలన్స్ని దగ్గర నుంచి ఆ వజ్రాలు డబ్బులు ఎలా దొంగలించాడు? వాళ్ళ హీరోయిన్ వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు ఎలా కనిపెట్టాడు? మరి వాళ్ళ నేరస్తులను హీరో ఎలా కోర్టులో నిరూపించాడు? మరి హీరోయిన్కి ఎలా హెల్ప్ చేశాడు? క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ గైస్ నాకైతే నచ్చలేదు గైస్. మూవీ పాయింట్ బాగానే ఉంది కానీ నాకైతే ప్రతి చోట సిల్లీగానే అనిపించింది మూవీ. ఫస్ట్ హీరోయిన్ చేసే దొంగతనం ఏదైతే ఉందో చాలా సిల్లీగా అనిపించింది. అంటే లాజిక్లెస్గా అనిపించింది. ఇలా కూడా ఇంత ఈజీగా మోసం చేస్తామా అన్నట్టే అనిపించింది. సీన్స్ అలాగే తీశారు, ప్రతి సీన్ అలాగే ఉంది. చాలా ఈజీగా ఇట్లా వెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చేటట్టు చాలా అంటే లాజిక్లెస్గా ఉంది మూవీ. ప్రతి సీన్ అలాగే అనిపించింది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ ఉంది. హీరో చాలా బాగా చేశారు. హీరో అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా ఒక జ్యువెలరీ షాప్లో అయితే దొంగతనానికి వెళ్తారు హీరోయిన్. అక్కడ సీన్ బాగా రాసుకున్నారు. బట్ ఆ సీన్లో ఏంటంటే ఇలా చాలా ఈజీగా అనిపించినట్టు అనిపించింది. కానీ అక్కడ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ స్టోరీ బాగానే తీసిన విధానం అయితే చాలా బోరింగ్ అనిపించింది కదా. హ్యూమర్ కూడా అక్కడక్కడ వర్కౌట్ ఉంది. అంతే కామెడీ అయితే వర్కౌట్ కాలేదు కదా. అక్కడక్కడ వచ్చే చిన్న కాంబినేషన్స్ బాగున్నాయి అంతే. మరి క్లైమాక్స్ వచ్చేసి సేమ్ రొటీన్గా ఎండ్ చేశారు. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.